నమస్తే, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను సోనియారావు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్ చూద్దాం. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామన్న మంత్రి సీతక్క. వేములవాడలో చారిటబుల్ ట్రస్ట్ ను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్. పెద్దపల్లిలో సఖీ నూతన భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే విజయ రామారావు. కుకట్పల్లిలో జర్నలిస్టులకు ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. మహిళలు అన్ని రంగాలలో ఎదగాలన్న షెర్లింగపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ. రైట్, డీటెయిల్ చూస్తే ములుగు జిల్లా గోవిందరావుపేటలో మోడల్ గృహ నిర్మాణాలకు మంత్రి సీతక్క శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ పేదల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని ప్రవేశపెట్టామని, అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూర్చుతామని తెలిపారు. కలెక్టర్ టిఎస్ దివాకర ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇప్పలగడ్డ ఒక వెనుకబడ్డ గ్రామం, మరి పేదలు ఉండేటువంటి గ్రామం. రాఘవపట్నం కూడా మొదటి నుంచి నాకు చిన్నతనం నుంచి కూడా కోటలాగా మాకు ఎన్నంటి ఉంటా ఉన్నారు మీరందరూ. మరి ఈ రోజు చాలా సంతోషం. ఇక్కడ ఇళ్లకు ముగ్గు పోయడం, ఆ ముగ్గులో మరి మీరందరూ కూడా ఒక్క దగ్గర ఒక సభలు కూడా బాగా చేసుకున్నారు, గొడవలు లేకుండా అంతా కూల్ గా. అందుకని ఆదర్శ గ్రామంగా మీ రాఘవపట్నం గ్రామ పంచాయతీని ఎన్నిక చేసి దాంట్లో మరి ఈ రకంగా 100% ఉన్న వాళ్ళందరికీ కూడా, పేద వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇవ్వాలని కలెక్టర్ గారు లిస్టు తయారు చేసి నా ముందుకు పంపించడం జరిగింది. 100% మనం ఇద్దాం సార్ అని ఈ రోజు చెప్పడంతో మరి వారు మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినందుకు కలెక్టర్ గారికి ధన్యవాదాలు. డిఎస్పీ గారికి, చందర్ లైబ్రరీ చైర్మన్ గారికి, ఎంపీడీఓ గారికి, ఎంఆర్ఓ గారికి. అదే రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో మంత్రి పొన్నం ప్రభాకర్ శ్రీ రాజేశ్వర గౌడ చారిటబుల్ ట్రస్ట్ ను ప్రారంభించారు. అనంతరం జరిగిన హోమం, పూజా కార్యక్రమాల్లో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తో కలిసి పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో సఖీ నూతన భవనాన్ని శాసనసభ్యులు చింతకుంట విజయ రామారావు ప్రారంభించి మాట్లాడుతూ, గతంలో ప్రైవేట్ అద్దె భవనంలో ఉండేదని, నేడు కాంగ్రెస్ ప్రభుత్వం 48 లక్షల నిధులతో నూతన భవనాన్ని నిర్మించామని తెలిపారు. కుకట్పల్లిలోని రామ్దేవ్ రావు ఆసుపత్రిలో విలేకరులకు, వారి కుటుంబ సభ్యులకు ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని పీఏసీ చైర్మన్ శాసనసభ్యులు అరకపూడి గాంధీ, మాధవరం కృష్ణారావు, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్, బీజేపీ కుకట్పల్లి ఇన్ఛార్జ్ మాధవరం కాంతారావు వివిధ విభాగాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, జర్నలిస్టులు వారి కుటుంబాల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వైద్య పరీక్షలు చేయించడం అభినందనీయమని అన్నారు.
షేర్లింగంపల్లి నియోజకవర్గం అన్విల్ కాలనీ డివిజన్లో కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన మహిళా దినోత్సవ వేడుకలలో ఎమ్మెల్యే అరకపూడి గాంధీ పాల్గొని మహిళలను ఘనంగా సన్మానించారు. మున్సిపల్ కార్మికుల కాళ్లను కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ కడిగి వారిని సన్మానించి మానవత్వాన్ని చాటుకున్నారు. కాన్స్టిట్యున్సీలోని 124 డివిజన్ ఆల్వెన్ కాలనీలో నా ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం జరగడం జరిగింది. ఫస్ట్ నేను పరిశుభ్ర కార్మికులు, ఎందుకంటే కరోనా టైంలో వాళ్ళు సావులతో పోరాడి ప్రతి ఇంటికి పోయి శుభ్రం చేసి ఏదైనా నా కోసం అంటే మా డివిజన్ లో వాళ్ళు కార్పొరేట్ అంటే మాకు ప్రతి విషయంలో బతుకమ్మ పండుగ కానీ ఏ పండుగ వచ్చినా రాగి పండుగ కానీ ప్రతి విషయంలో కూడా మా కార్పొరేటర్ మా ఎన్నుకుంటారంటారు. నేను కూడా వాళ్ళు ఎంత ఉంటున్నా వాళ్ళు కూడా కరోనా టైంలో మన గవర్నమెంట్ హాస్పిటల్ నర్సులు కానీ ప్రతి విషయంలో వాళ్ళు ఆ రోజు సావులకు పోరాడి కూడా వాళ్ళు సేవ చేయడం జరిగింది. నాకు కూడా కరోనా వస్తే మా ఇంటికి నర్సులు కానీ పారిశుద్ధ్య కార్మికులు కానీ వచ్చి వాళ్ళ సేవను చూసి నేను ఇలా దానికి లోన్ అయ్యి వాళ్ళ కాలు కడగడం జరిగింది. ఎప్పుడు కూడా వాళ్ళకి నేను చెప్తున్నా, హైదరాబాద్ లో కానీ లేడీస్ ని సపోర్ట్ చేయడం కానీ, పిల్లలకి ఎడ్యుకేషన్ కానీ, వాటర్ రేషన్ కార్డులు ఇప్పుడే విన్నాము. సీఎం గారు నేను చెప్పింది అబౌట్ బస్సెస్ అండ్ ఫర్ లేడీస్ అవన్నీ విన్నాము. మన స్టేట్ లో there is a lot of development, a lot of support to ladies. మనం ఇక్కడ చూస్తున్నాం, మన యూత్ కాంగ్రెస్ అను మహిళా కాంగ్రెస్, there is a whole lot of people here doing a lot of work. తెలంగాణ ఇలానే లేడీస్ కి సపోర్ట్ చేస్తూ, లేడీస్ తెలంగాణకి సపోర్ట్ చేస్తూ, our state will be the youngest state of India, will be the best and the most proud state for women. Thank you. హన్మకొండ సుబేదారిలోని కాకతీయ బాలికల జూనియర్ కళాశాల ఏర్పాటు చేసిన ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాన్ని హన్మకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య సందర్శించారు. పరీక్ష కేంద్రంలో ఏర్పాట్లను పరిశీలించారు. పరీక్ష జరుగుతున్న తీరును కలెక్టర్ తనిఖీ చేశారు. పరీక్షకు హాజరైన విద్యార్థుల సంఖ్య వివరాలను, పరీక్షల నిర్వహణకు సంబంధించి అడిగి తెలుసుకున్నారు. ప్రజల ఫిర్యాదులను పెండింగ్ లో ఉంచకుండా త్వరగా పరిష్కరించాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులకు ఆదేశించారు. ప్రజావాణి సందర్భంగా జిల్లాలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు ధరణికి సంబంధించిన భూ సమస్యలు, ఆసరా పెన్షన్లు, ఇతర శాఖలకు సంబంధించిన సమస్యలపై దరఖాస్తులు సమర్పించారని తెలిపారు. రాజేంద్రనగర్ బండ్లగూడ జాగీర్ రత్నదీప్ సూపర్ మార్కెట్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రవీణ నాయుడు, డాక్టర్ పౌలమి ఘోష, కామిని వర్మ మాట్లాడుతూ సమాజంలో మహిళల పాత్ర చాలా శక్తివంతమైందని, మహిళలపై శ్రద్ధ చూపుతూ రత్నదీప్ మార్కెట్లో ఎక్కువ శాతం మహిళ పనిచేస్తున్నట్లు తెలిపారు. So it's a great platform from Ratnadeep for giving this space and this opportunity for all of us. Ee roju panel discussion chesamu and I'm first of all I need to wish all the women a happy International Women's Day 2025 and we are very thankful and grateful to Ratnadeep and the celebration makers. We are all a part of Grand Queen Club and I think we are making that impact చేశారు. సో వాళ్ళందరికీ కూడా మేము అడ్రస్ చేయగలిగాము. వీఆర్ ఫ్రమ్ గ్రాండ్ క్వీన్స్ క్లబ్ నుంచి. సో ఇక్కడ మెయిన్గా మనకి విమెన్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అంటే ఒకటి పాష్ యాక్ట్ వాళ్ళకి తెలియాల్సి ఉంటుంది, ఇంకోటి ఎంటర్ప్రెనర్గా ఎలా ఎదగాలని తెలియాల్సి ఉంటుంది, ఇంకా వేరే ఇతర అసలు సేఫ్టీ ఎలా ఉండాలని. Who is a known women entrepreneur and director of Women and Vision Council, Ms. Kamini Verma, who is Mundra. Thank you again, and this marks another benchmark for the celebration of womanhood that we have been doing year on year and the entire year. Thank you so much.
ప్రతిష్టాత్మకమైన నిజాం కళాశాలకు న్యాక్ ఏ గ్రేడ్ సర్టిఫికేట్ జారీ చేసింది. దశాబ్ద కాలం తర్వాత నిజాం కళాశాలకు ఏ గ్రేడ్ సర్టిఫికేట్ రావడం ఇదే తొలిసారి అని ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఏవి రాజశేఖర్ వెల్లడించారు. నిజాం కళాశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రిన్సిపల్ మాట్లాడుతూ తమ కళాశాలకు చెందిన అధ్యాపకులు, ఉద్యోగులు, విద్యార్థులు సమష్టి కృషి ఫలితంగానే ఏ గ్రేడ్ సర్టిఫికేట్ సాధించామని తెలిపారు. కళాశాల న్యాక్ 4 సైకిళ్లు పూర్తి చేసిన సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశం. నిజాం కళాశాల గత 3 న్యాక్ సైకిల్స్ పూర్తి చేసుకొని ఫిబ్రవరి నెల 24-25వ తేదీన న్యాక్ పీ టీం నిజాం కళాశాలను సందర్శించడం జరిగింది. ఆ 2 రోజులు వివిధ విభాగాల్లో వారు సమీక్షలు జరిపి తర్వాత వారి యొక్క రిపోర్ట్ను సమర్పించడమైనది. ఇందులో భాగంగా 3 రోజుల క్రితం న్యాక్ విడుదల చేసినటువంటి ర్యాంక్ నిజాం కళాశాలకు ఏ గుర్తింపు ఇస్తున్నట్టు దాదాపు 4000 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. అందులో 2900 మంది వరకు అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ మరియు 1100 వరకు పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ప్రతి కళాశాలను ఎంచుకోవడము జరుగుతుంది. విద్యార్థులు తన యొక్క విద్యను అభ్యసించడకు అందులో భాగంగా దోస్తులో మేము ఈసారి తప్పకుండా మంచి గుర్తింపు వచ్చింది కాబట్టి ఉన్నతమైనటువంటి ఆశయాల కొరకై ఎవరైతే విద్యను అభ్యసిస్తుంటారో వారందరికీ మా యొక్క పూర్తి సహకారంతో కంపల్సరీ వాళ్ళందరికీ మంచి విద్యను అందించి వారు భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడానికి ఈ విద్యాలయం మొగుళ్లపల్లి యువసేన ఆధ్వర్యంలో నాగోల్ మోహన్ నగర్ లో ఉన్న శ్రీ దాన ఆంజనేయ స్వామి దేవాలయంలో 219 ఉచిత వివాహాన్ని ప్రముఖ సంఘ సేవకులు ఉపేందర్ గుప్తా నిర్వహించారు. వివాహం చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్న పేద జంటలు 15 రోజుల ముందు సంప్రదిస్తే ఉచితంగా వివాహం చేస్తామని అన్నారు. ఉచిత వివాహాలతో పాటు మరెన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న మొగుళ్లపల్లి ఉపేందర్ గుప్తాను పలువురు అభినందించారు. ఈరోజు మొగుళ్లపల్లి యువసేన ఆధ్వర్యంలో 219వ ఉచిత వివాహము పూర్తి హిందూ సాంప్రదాయ ప్రకారము శ్రీకాంత్ మరియు నాగేశ్వరి నూతన దంపతులకు వివాహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమము హిందూ సాంప్రదాయ అన్యోన్య దాంపత్య అష్టక్షర భోగభాగ్య సుఖ సంతోష వాణిజ్య వ్యాపార మరియు మనసావాచ కోరుకుంటూ ఈ నాగేశ్వరి మరియు శ్రీకాంతులకు నా ఆశీస్సులు అందజేస్తూ వారు ఇంకా దేదీప్యమానంగా అన్యోన్య దాంపత్యంగా ఉండాలని కోరుకుంటూ మనసావాచ సర్వే జనా సుఖినో భవంతు సమస్త మంగళాన్ భవంతు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల పోలీస్ స్టేషన్ సీఐ గడ్డం మల్లేష్ మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు చేసిన ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అందరూ కులమతాలకు అతీతంగా ఒకరినొకరు గౌరవిస్తూ పండుగ వాతావరణం చేసుకోవాలని కోరారు. 2 రోజుల క్రితం రంజాన్ మాసం ప్రారంభమైంది. ఈ పవిత్ర రంజాన్ మాసంలో రెగ్యులర్గా ప్రేయర్స్ అలాగే రాత్రిపూట తరాబీ ప్రేయర్స్ జరుగుతూ ఉంటాయి. మన యొక్క రాష్ట్రం మన యొక్క ప్రాంతంలో వివిధ ప్రాంతాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి జనాలు వచ్చి ఒక మంచి సోదర భావంతో ఈ యొక్క పండుగలు సెలబ్రేట్ చేసుకోవాలని గంగా జమున తహజీబ్ అనేది ఇంకా ఇప్పుడు మనం నానుడితో మనం ముందుకెళ్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా సంతోషకరమైన వాతావరణంలో రంజాన్ నిర్వహించుకోవాలని అలాగే ఈ రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులకి శుభాకాంక్షలు తెలియజేస్తారు. తాటికోల్ గ్రామంలో ఇసుక రీచ్ కు ప్రభుత్వం అనుమతిని రద్దు చేయాలని దేవరకొండ ఆర్డీఓకి తాటికోల్ గ్రామస్తులు వినతి పత్రం ఇచ్చినారు. గతంలో కూడా 2018లో ఇలాగే టీఎస్ఎండీసీ వారు ప్రైవేట్ వ్యక్తికి ఇసుక రవాణాకు అనుమతి ఇవ్వగా అడ్డుకున్న వారిపై కేసులు పెట్టారని అన్నారు. ఇసుక రవాణా వల్ల భూగర్భ జలాలు తగ్గి తీవ్ర కరువు పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది కావున ఇసుక రవాణా వెంటనే ఆపాలన్నారు. పత్రం ఏంటిదంటే దాని సారాంశం ఏంటంటే తాటికోల్ వాగుపై వేసిన శాండ్ ట్యాక్స్ రద్దు చేయాలని. ఈ సమయం ఎందుకనగా ఇప్పుడు రైతులు మాకు తాటికుల గ్రామ ప్రజలందరూ సాగునీరుకై త్రాగునీరుకై దాని మీద టోటల్గా ఆధారపడి ఉన్నారు. కాబట్టి అట్టి శాండ్ ట్యాక్స్ను వెంటనే రద్దు చేయాలని ఆర్డీఓ గారు తాటికోల్ ఈరోజు ఏదైతే ఆర్డీఓ గారికి తాటికోల్లో ఇసుక రీచ్కు శాండ్ ట్యాక్స్కు ఏదైతే ప్రభుత్వం నిర్ణయించి ఉత్తర్వులు జారీ చేసిన దాన్ని వ్యతిరేకిస్తూ గ్రామ ప్రజలమంతా ఇలా ఆర్డీఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది. ఏంటంటే ఇప్పుడు వచ్చేది వేసవికాలం. తాటికోల్లో ప్రభుత్వం ఎలాంటి నీటి సమస్యను ఏ విధంగా ప్రజలు 7,000 జనాభా
ఈ పెద్ద విలేజ్కి ఎలక్షన్ ఖచ్చితంగా నిలిపివేయాలని చెప్పేసి గతంలో మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వం ఏదైతే నిర్ణయం ఉందో దాన్ని వెనక తీసుకొని ఖచ్చితంగా శాండ్ ట్యాక్స్ నిలిపివేయాలి, లేకపోతే ఏదైతే ప్రజల ఉన్నామో అందరము తిరగబడి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం ప్రభుత్వంపై అని చెప్పి హెచ్చరిస్తున్నాం. నిజాంపేట్ మున్సిపల్ పరిధిలోని సాయి అనురాగ్ కాలనీ, తనవి, వీల్స్, కావ్య రెవెన్యూ కాలనీలలో పొల్యూషన్ విపరీతంగా వస్తుందని స్థానికులు బొల్లారం చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. అధికారులకు ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా పట్టించుకోలేదని ఆరోపించారు. అందరి కాలనీలు కలిసి ఎన్నో సంతకాలు చేసి వాళ్ళ లెటర్ హెడ్స్ మీద అన్ని సబ్మిట్ చేయడం జరిగింది. కానీ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల కానీ దేని వల్ల కానీ ఈ పీసీబీ వాళ్ళు ఏ మాత్రం చర్యలు తీసుకోవడం లేదు. మీ అందరూ రోజు రోజుకి ఇక్కడ పొల్యూషన్ పెరిగిపోతా ఉంది. ఆఫీసులకు వెళ్లాల్సిన వాళ్ళు రోజుకి వారంకి 6 రోజులు వెళ్లాల్సిన వాళ్ళు 3 రోజులు వెళ్తున్నారు పొల్యూషన్ వల్ల. ఎందుకంటే అందరి హెల్త్ ఖరాబ్ అవుతుంది, దయచేసి మీ మీడియా పరంగా మేము తెలియజేసేది ఏంటంటే ఇప్పటికైనా చెప్పి జీవో కూడా ఉంది, అయినా కానీ ఇట్లన్నిటిని ఉల్లంఘించి ఫ్యాక్టరీ వాళ్ళు ఇక్కడే ఇంకా దాని ఇండస్ట్రీలు నడుపుతున్నారు. దీనివల్ల ఎన్నో ఇబ్బందులు అవుతున్నాయి. మన గ్రౌండ్ వాటర్ అయితే TDS 3300 ఉంటుంది, గాలి అయితే 400 ఉంటుంది. బేబీ ఉంది, వాడు ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు. ఎందుకు అంటే వాడికి బ్రీతింగ్ ప్రాబ్లం చాలా, అంటే చిన్నప్పటి నుంచి ఈ కలుషితమైన గాలి పీల్చి అలాగే నా పిల్లలతో పాటు మా బిల్డింగ్ లో మా సరౌండింగ్స్ లో చాలా మంది మా కన్సర్న్స్ ఏంటి అని మీకు అర్థం అవుతుంది. మోర్ ఓవర్ ఇదే కాకుండా ఎన్నిసార్లు ఇచ్చినా మీరు రెస్పాన్స్ అవ్వట్లేదు. అందుకే ఈ రోజు ప్రొటెస్ట్ చేయాల్సి వస్తుంది. లేదు మీరే మా ప్రాబ్లమ్ ని మేము కంప్లైంట్ ఇచ్చినప్పుడు చూస్తుంటే మేము ఇంతవరకు వచ్చేవాళ్ళము కాదు, ఇలాంటి ప్రాబ్లం మీకు కూడా మేము క్రియేట్ చేసేవాళ్ళం కాదు. మా పరిస్థితి కూడా ఆలోచించండి, మా ప్రాబ్లం ని కూడా మీరు ఒకసారి కన్సిడర్ చేసి మా ప్రాబ్లం ని మీరు సాల్వ్ చేస్తారని మీడియా ద్వారా నేను రిక్వెస్ట్ చేసుకుంటాను. ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కొత్తపేటలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం అధిపతి డాక్టర్ ఉమర్ అలీషా మాట్లాడుతూ సమాజంలో మహిళలను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, మహిళా శక్తి గురించి పలువురు వక్తలు మాట్లాడడం, సమాజంలో వాళ్ళు ఎదుర్కొన్న అనుభవాలు చెప్పడం స్ఫూర్తిదాయకమని అన్నారు. జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఈ రోజున మహిళా శక్తి గురించి అనేక మంది చక్కని విషయాలు విశ్లేషించి చెప్పడం జరిగింది. మహిళ స్త్రీమూర్తి కుటుంబ వ్యవస్థకు, సామాజిక వ్యవస్థకు వెన్నెముక లాంటిది. ఆ స్త్రీమూర్తి యొక్క అద్భుతమైనటువంటి శక్తి కుటుంబాన్ని ఒక చక్కగా అంతా కూడా శాంతి, సుహృద్భావము, సమైక్యత, సంతోషం, ఆనందం, ఆరోగ్యంతో మనుగడ సాగించే అవకాశం కలుగుతుంది. ఈ విధంగా ఆధ్యాత్మిక తత్వానికి కూడా మార్గదర్శకురాలు, హితబోధకురాలు స్త్రీమూర్తి. అటువంటి స్త్రీలను మన సమాజంలో గౌరవించగలిగినప్పుడే మన సమాజం స్త్రీలకు కుట్టు మిషన్లు ఇవ్వడం, అదేవిధంగా అనేక స్వయం ఉపాధి కల్పించేటువంటి అవకాశాలు స్త్రీలకు కలగజేయడం జరుగుతుంది ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా. అందువల్ల మహిళా విభాగంలో భాగంగా ఈ రోజున అనేక కార్యక్రమాలు చేపడుతున్నాం. నా పేరు డాక్టర్ ఉమర్ అలీషా, నవంపేటాధిపతి, విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన నాటుకోళ్ల వ్యాపారి పాత్లోత్ ప్రసాద్ తాను 3500 నాటుకోళ్లను పెంచుతున్నానని, బర్డ్ ఫ్లూ కారణంగా కోళ్లన్నీ చనిపోయాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాటుకోళ్లు పిల్లల పెంపకానికి 8 లక్షల వరకు వెచ్చించారని, అవి చనిపోవడంతో తీవ్రంగా నష్టపోయారని ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. ఏంటంటే గత 2 రోజుల క్రితము నాది 4000 షెడ్ 3500 కోళ్ళు సార్. అయితే గత ఇది 2 రోజుల క్రితము చనిపోయింది మన. అంతకుముందు బాయిలర్ షెడ్కు ఆల్రెడీ సోకింది, ఏది బర్డ్ ఫ్లూ. దాని నుంచి మనకు సోకింది సార్. అయితే మనం ఆదుకోవాలని చేస్తున్నాను సార్. మనది దానిలో 3500 కోళ్ళు వేసాను. ఏంటంటే 8 లక్షల పెట్టుబడి పెట్టాను. 8 లక్షలకు 8 లక్షలు పోయినా సార్, పూర్తిగా లాస్ అయిపోయినా. ఇప్పుడు మళ్ళీ వేసుకునే పరిస్థితి లేదు. ఏంటంటే దానివల్ల కొంచెం ప్రభుత్వం ఏమన్నా ఆదుకుంటే బాగుంటుందని ఇది చేస్తున్నాను సార్. సూర్యాపేట జిల్లా మునగాల మండలం నేలమరి గ్రామంలో రైతు వినూత్న నిరసన చేపట్టాడు. SRSP కాలువ కింద వేసిన వరి పంట ఎండిపోవడంతో మోటార్ సైకిల్తో పంటని తొక్కించాడు. ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని కోరాడు. బోర్లు అంతో ఇంతో ఉక్కేది, ఎన్నో నీళ్లు పోసినా కూడా ఈ పొలాలు బయటపడే అవకాశం ఉండే. ఆ నీరు లేక కూడా ఇలా పొలాలు ఎండబెట్టుకొని, ఈ పొలం కూడా కౌలు తీసుకున్న పొలం,
మొత్తం పొలం 7 ఎకరాలు చేసిన 7 ఎకరాలకు 6 ఎకరాలు కూడా పొలం గొర్రెలకి ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. దీన్ని దృష్టిలో పెట్టుకొని రానున్న రోజుల్లోనైనా మునగాల మండలాన్ని కాపాడుతారని గౌరవ మంత్రివర్యులు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మరీ ప్రార్థిస్తూ ఉన్నాం. ఇంకోసారి పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మీ ఉత్తమ్ పద్మావతి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద ఈ బాధ్యత మీకు మరీ రైతు వారిగా తెలియజేస్తా ఉన్నాం. నా పేరు బట్టుపల్లి సుందరయ్య, మాది మునగాల మండలం నేలమరి గ్రామం, కోదాడ నియోజకవర్గం. ఇది అందరూ కూడా. పటాన్చెరు నియోజకవర్గ తెల్లాపూర్ మున్సిపాలిటీ వెలిమెల గ్రామంలో అనంత పద్మనాభ స్వామి బ్రహ్మోత్సవాలు కౌన్సిలర్లు పట్లోల రవీందర్ రెడ్డి, ఒగ్గు సుచరిత కొమరయ్య ఆధ్వర్యంలో వైభవంగా జరిగాయి. మాడవీధుల్లో తిరుగుతూ స్వామివారి చక్రస్నానంలో రంగులు వెదజల్లుకుంటూ ఊరేగించారు. తాండియా డాన్సులు మంత్రముగ్ధులను చేశాయి. పటాన్చెరు నియోజకవర్గం బానూరు గ్రామ పరిధిలోని శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి మల్లన్న దేవాలయం కురుమ సంఘం ఆధ్వర్యంలో స్వామికి గంపల పండుగ నిర్వహించారు. కురుమ సంఘం ప్రెసిడెంట్ అంబారి ఈశ్వరయ్య ఆధ్వర్యంలో ఒగ్గు కళాకారుల సమక్షంలో పూజలు నిర్వహించారు. అంబారి విజయలక్ష్మి యాదగిరిలో 3000 మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. మాజీ సర్పంచ్ డాక్టర్ శ్రీనివాస్, పుప్పాలగూడెం నగేష్, శ్రీహరి యాదవ్, అంబారి ప్రభు, మాజీ సర్పంచ్ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ జాతర ప్రతి సంవత్సరం మేము చాలా ఘనంగా చేసుకుంటాము. ఈ జాతరకు మామూలుగా కాకుండా ప్రతి ఒక్క కుటుంబం యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తాము. మా పెద్దలు కానీ మాకు చూపించిన సాంప్రదాయం ప్రకారంగా మావుగా నూతన కమిటీ సభ్యులు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి ఈ జాతరను ఘనంగా చేస్తున్నాము. ఈ అన్నదానములకు ధన్యవాదాలు. ఈ విధంగా ప్రతి సంవత్సరం జరుపుకోవడం వాళ్ళ ఎంతో జన్మ పుణ్య కాబట్టి ప్రతి సంవత్సరము ప్రతి ఏడాది దేవత ప్రతి సంవత్సరం ఖచ్చితంగా జరుపుతాము. ఈసారి కూడా వైభవంగా జరగాలని కోరుకుంటా. ఆ ప్రజల్ని కూడా మల్లన్న స్వామి ఎల్లవేళలా చల్లగా చూడాలని ఆ యొక్క విన్నపం. శ్రీకాళహస్తిపట్నం పానగల్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలకు అవసరమయ్యే విద్యా సామగ్రిని శ్రీకాళహస్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తలప దామోదరం రెడ్డి అందజేశారు. పటాన్చెరు నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపాలిటీ కొలూరు గ్రామంలో మల్లన్న జాతర ఉత్సవాల్లో కురుమ సంఘం అధ్యక్షులు సెండం రాజు, వైస్ ప్రెసిడెంట్ రమేష్, ఎర్రోల పెంటయ్య, మెడిపల్లి కృష్ణ, డిస్కో మల్లేష్, సెండం నరసింహలు, ఎర్రోల విట్టాల్, మధు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నగర్ ఫిలిం భవన్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ నృత్యకారిణి గుత్తా నాగదుర్గ మాట్లాడుతూ తనకు అవార్డు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు.
అందరికీ నమస్కారం. నా పేరు నాగదుర్గ, కూచిపూడి అండ్ ఫోక్ ఆర్టిస్ట్. మీ అందరికీ జానపద కళాకారిణిగా మీ అందరికీ సుపరిచితురాలని అనుకుంటున్నాను. ఇవాళ 2025 విమెన్స్ డే సందర్భంగా నాకు కరీంనగర్ ఫిల్మ్ సొసైటీ నుంచి విమెన్స్ డే అవార్డు ఇవ్వడం అనేది చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. నన్ను గుర్తుపెట్టుకొని, అంటే కరీంనగర్ అనే జిల్లానే నన్ను ఒక పుట్టింటి అమ్మాయిని చూసుకున్నట్టు నేను చెప్పబోతున్నాను. ఏంటంటే ఇప్పటి వరకు మీరు కూచిపూడి ఇంకా జానపద ప్రోగ్రామ్స్లో చూశారు. ఇప్పుడు నేను మూవీస్లో చేయబోతున్నాను. ఒక మంచి ఫీమేల్ సెంట్రిక్ మూవీతోని, అంటే విమెన్ ఓరియంటెడ్ మూవీతోని మీ ముందుకు రాబోతున్నాను. చాలా మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. మీకు నా పాటలు ఎలా అయితే నచ్చుతాయో ఈ సినిమా కూడా మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. అఫీషియల్ అప్డేట్స్ అనేది వెరీ సూన్ మేము ఇవ్వబోతున్నాము. ఫోక్లో ఎలా సపోర్ట్ చేశారో ఇప్పుడు మూవీస్లో కూడా నన్ను అలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవార్డ్కి నన్ను సెలెక్ట్ చేసిన రవిచంద్ర అంకుల్కి కానీ, పొన్నం రవిచంద్ర గారికి కానీ, లక్ష్మీ గౌతమ్ గారికి కానీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ బీఆర్ఎస్ నాయకులు కాటా సునీత రాజుగౌడ ఆధ్వర్యంలో జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో జబర్దస్త్ ఫేమ్ కొమరక్క ఇతర కళాకారులు హాజరయ్యారు. కొమరక్క మరియు కాజిపల్లి భరత్ బృందం ఆటపాటలతో అలరించారు. కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి వారిని ఘనంగా సత్కరించారు. జబర్దస్త్ కొమరక్క కాటా సునీత మాట్లాడుతూ అందరికీ ధన్యవాదాలు, మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. అంటే నీ ఇష్టాన్ని కాదనకుండా తన ఇష్టాన్ని పక్కన పెట్టి మరి ఎగిరిస్తుందమ్మా. నిజంగా నీవు నీ మగడు అనుకున్నది సాధిస్తారు. ఈ జనాలు మీ వెనక ఎప్పుడు ఎల్లప్పుడూ ఉంటారు. ఈ రోజు 2 రాష్ట్రాలు గుర్తించదగ్గ స్థాయికి ఎదిగినంటే నా గొప్పతనం కాదు, నా గొప్పతనం అసలే కాదు. నా పిల్లల్ని చూస్తే నిజంగా డ్యాన్స్ చేసింది. 60 ఏళ్ళ ముసలి నుంచి 6 ఏళ్ళ పాప వరకు అందరూ డ్యాన్స్ చేశారు. మరి నువ్వు కూడా ఒక 2 మాటలు. ఎస్ బులెటిన్ ముగించిన హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామన్న మంత్రి సీతక్క. వేములవాడలో చారిటబుల్ ట్రస్ట్ ను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్. పెద్దపల్లిలో సఖీ నూతన భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే విజయ రామారావు. కుకట్పల్లిలో జర్నలిస్టులకు ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. మహిళలు అన్ని రంగాలలో ఎదగాలన్న షెర్లింగపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ. So, ఇవి ఇప్పుడు updates. For more updates, keep watching BCN News. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.